జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ శృతి చెప్పిన దగ్గర నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు భ్రాంతి కలుగుతుంది. నన్నెవరు చేస్తారులే. చెప్పు శ్వేత. మేడం, భూపతి ఎక్కువ సార్లు శృతి నెంబర్కే చేశాడు. శృతి నెంబర్ నుంచి మాత్రం శేషు అనే పేరుకు ఎక్కువ సార్లు కాల్స్ వెళ్ళాయి మేడం. ఈ ఒక్కరోజు మార్నింగే శేషు నెంబర్కి 6 సార్లు చేసింది. ఓకే ఓకే శ్వేత, థ్యాంక్ యూ. వీళ్ళు శేషు చేతి మన చిన్నిని కిడ్నాప్ చేయించాలనిపిస్తుందండి. అందుకే అది శేషుకి అన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంది. అంతకు ముందు కూడా వాడే కదా చిన్నిని బుజ్జిని కిడ్నాప్ చేసింది. శేషు గాన్ని వదలకూడదు. మీరు చూసింది శేషునేగా? అవును సార్, మాకు చక్రవడ్డీకి డబ్బులిచ్చి మా రక్తం తాగుతాడు. ఏమండి, వాడు వడ్డీ వ్యాపారం చేస్తాడని మనకప్పుడు తెలిసింది కదా, దాన్ని ఎరగా వేద్దాం. ఈ నెంబర్ ఎప్పటిది? హలో, శేషు గారేనా అయ్యా? ఎవరు? నేనయ్యా. కొవ్వూరులో నాకు 10,000 అప్పించినావు కదా. అక్షర దెబ్బకి పారిపోయి వచ్చేసిన ఊరు కదా. శేషయ్యా? పాపయ్య? అవును బాబు, భలే గుర్తుపట్టేసినారే. పాపైనే అయ్యా, కాకపోతే అంత వడ్డీ ఇచ్చుకోలేనయ్యా. ఓ 5,000 ఇస్తా, పెద్ద మనస్సు చేసుకునే తీసుకోండయ్యా. తీసుకోవడానికి నేను ఆ ఊళ్ళో లేను పాపయ్య. అవునయ్యా, మేము లేం బాబు, విజయవాడలో ఉన్నాం. బాబాబు, చేసినప్పు తీర్చకపోతే మాకు ముద్దే దిగట్లేదు. మీ చేతుల్లో పెడితే కడుపు నిండా తినే ప్రశాంతంగా తొంగుంటామయ్యా. చెప్పయ్యా, యాడుండవా? వచ్చి 15,000 ఇచ్చేస్తా. వీళ్ళే వచ్చేస్తానంటే 15,000 ఎందుకు వదులుకోవాలి? అసలే కరువులో ఉన్నా. భూపతి ఎప్పుడిస్తాడో కూడా తెలియదు. శేషు అయ్యా, ఇచ్చేస్తానయ్యా. కంటి నిండా నిద్రవుతామయ్యా. సరే, కృష్ణలంక రోడ్లో ఉన్నా, త్వరగా వచ్చేయండి. మీకు ప్రశాంతతనిస్తా. మా శేషు బాబు ఎంత మంచోడో. వచ్చేస్తున్నామయ్యా. ఆనే ఉండే. మనకే చిక్కాడు. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.